ఓకే వెల్ సింపుల్గా క్యారెక్టర్ అండ్ ట్రైట్ వీటి గురించి మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక పాయింట్ రాసుకుందాం రైట్ 2 minutesలో క్యారెక్టర్ అండ్ వీటి గురించి క్లారిటీ తెచ్చుకుందాం. క్యారెక్టర్ అనేది ఒక ప్రాపర్టీ అండి, ఓకేనా? ఒక ప్రాపర్టీ. ఫస్ట్ సపోజ్ మనం ఆ ప్రాపర్టీ ఏం తీసుకుందామంటే ఫ్రూట్ తీసుకుందాం. ఫ్రూట్లోని టేస్ట్ని ప్రాపర్టీ అనుకుందాం. సో ఓకే, ఈ టేస్ట్లో డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. లైక్ స్వీట్గా ఉంటుంది, ఒకటి బిటర్గా ఉంటుంది, ఇంకోటి సోర్గా ఉంటుంది. అంటే నేనేం చెప్పాను, తీయదనం, చేదు, వగరు ఇలాంటి టేస్ట్ ఉంటాయి. సో టేస్ట్లో డిఫరెంట్ ఫార్మ్స్ని ట్రైట్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ట్రైట్స్. ఇది ట్రైట్, ఇది కూడా ట్రైట్. ఓకే, క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ని మనం ట్రైట్ అంటాం. యు గాట్ ద పాయింట్ రైట్? సో ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సెకండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది హోమోలాగస్. హోమోలాగస్ అనేది జీన్స్కి సంబంధించిన విషయం. ఈ జీన్స్ ఫర్ సపోజ్ ఒక టేస్ట్ అనేది ఒకటి ఉంది. ఈ టేస్ట్ కారణమయ్యే ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ని మనం జీన్ బి అనుకుందాం. ఈ జీన్ బి వచ్చేసి క్యాపిటల్ బిలో ఉండొచ్చు, స్మాల్ బిలో ఉండొచ్చు, క్యాపిటల్ బి స్మాల్ బిలో ఉండొచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి. అంటే ఇవన్నీ టేస్ట్కి సంబంధించిన జీన్ గురించి మాత్రమే చెప్తాయి. బట్ వీటి యొక్క జీనోటైప్ కండిషన్ వల్ల ఫీనోటైప్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది ఎక్కువ స్వీట్గా ఉండొచ్చు, ఇది తక్కువగా ఉండొచ్చు, ఇది మధ్యలో ఉండొచ్చు. సో ఈ జీనోటైప్ కండిషన్స్ వల్ల ఫీనోటైప్ అనేది వేరియేషన్ వస్తుంది. కానీ ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి కాబట్టి వీటినే మనం హోమోలాగస్ అంటాము. ఒకవేళ ఈ టైప్ ఉంటే దాన్ని హోమోజైగస్ అంటారు. ఒకవేళ ఈ కండిషన్ ఉంటే దాన్ని కూడా హోమోజైగస్ అంటారు. ఒకవేళ ఈ కండిషన్ ఉంటే దాన్ని హెటెరోజైగస్ అంటారు. బస్, ఇంతకుమించి ఇంకేం లేదు.